మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని కేఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని లచ్చపేట మోడల్ పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి క్రీడలను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి క్రీడల కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ విద్యార్థులకు శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులు రాణించాలన్నారు. ఆయన విద్యార్థులకు సూచనలు సలహాలు ఇచ్చారు. కేఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ తరపున ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రీడల నిమిత్తం స్పాన్సర్ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మా కేఆర్ఆర్ ఫౌండేషన్ అందరి కోసం మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గెలుపు ఓటములు సహజమని విద్యార్థులకు భరోసా కల్పించారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లో రాణించి మండలానికి మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభుదాస్, మున్సిపల్ చైర్పర్సన్ గన్యవనిత భూమిరెడ్డి, కౌన్సిలర్లు బంగారయ్య, శ్రీజా శ్రీకాంత్, వైస్ చైర్పర్సన్ సుగుణ బాలకిషన్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, దుబ్బాక తహసీల్దార్ నల్లా వెంకటరెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బాబు, క్రీడా జిల్లా సెక్రటరీ సౌందర్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పీఈటీలు, సిఆర్పీలు, నవీన్, కేఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు రామచంద్రం, శేఖర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున క్రీడాకారులతోటి ఈరోజు లచ్చపేట మోడల్ స్కూల్లో మన మండల విద్యాధికారి ఎంబీఓ సార్ ప్రభాస్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమైనాయి. పెద్ద ఎత్తున మండలంలోని వివిధ గ్రామాల నుంచి మంచి క్రీడాకారులు, అన్ని గ్రామాల నుంచి విద్యార్థులు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ మండల స్థాయిలో పోటీ పడుతున్నారు. వీరందరికీ మా కేఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున శుభాభినందనలు తెలుపుతూ వీరు అందరూ క్రీడల్లో రాణించి జిల్లా స్థాయిలో, రేపు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో వీళ్ళు ఆడి మన ప్రాంతానికి పేరు తీసుకురావాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ క్రీడలు మంచి మానసిక ఉల్లాసాని కోసము, శారీరక దారుఢ్యం కోసము ఈ క్రీడలు చాలా ఉపయోగపడతాయి. దీంట్లో గెలుపు ఓటములు ఉంటాయి. ఈ గెలుపును హుందాగా స్వీకరించి ఓటమిని కూడా రేపొద్దున రానున్న గెలుపు కోసము, నాంది కోసం వాడుకోవాలి. ఈ క్రీడా స్ఫూర్తి అనేది రేపు రానున్న రోజుల్లో జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ జీవితంలో కూడా మన మానవ జీవన ప్రయాణంలో గెలుపు ఓటములు రెండింటిని కూడా సమానం స్వీకరించే ఆ మనస్తత్వము, ఆ ధైర్యము ఈ చిన్నప్పటి నుంచే క్రీడల పాల్గొంటే ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి ఈ క్రీడలు మన ప్రాంతంలో క్రీడాకారులకు, విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. వీళ్ళందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ మా కేఆర్ఆర్ ఫౌండేషన్ ఈ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల కోసం, వీళ్ళందరి కోసము మనకు పాటుపడే స్పాన్సర్షిప్ చేసే అవకాశము మా కేఆర్ఆర్ ఫౌండేషన్ వచ్చినందుకు మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, ఇట్లాంటి అవకాశాలు ఏదొచ్చినా భవిష్యత్తులో మా కేఆర్ఆర్ ఫౌండేషన్ ముందుంటుంది అని తెలియజేస్తూ, ఈ సందర్భంగా సహకరించిన వివిధ ఉపాధ్యాయ సంఘాలందరికీ, ఉపాధ్యాయులకు, క్రీడా ఉపాధ్యాయులందరికీ